రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం నిర్వీర్యమైంది. ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా సరైన పద్ధతిలో పరిపాలన సక్రమంగా జరగడం, ప్రతి ఒక్క వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థ అతి ముఖ్యమైనది. విద్యా వ్యవస్థ అన్నిటికంటే అటువంటి విద్యా వ్యవస్థ విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుల నియామకాల్లోనే ఇంత అవినీతి అక్రమాలు జరిగాయంటే మరి అవినీతితో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మరి ఏ రకంగా పిల్లలకు నీతి పాఠాలు బోధిస్తారు, ఏ రకంగా వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవడం అర్థం కాదు. అటువంటి ఉపాధ్యాయ వృత్తి అనేది అన్నిటికంటే శ్రేష్టం. అటువంటి ఉపాధ్యాయుల నియామకాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలు జరిగింది, అవినీతి జరిగింది. క్లియర్ కట్గా ఎవిడెన్స్ దగ్గర మనం చూపిస్తున్నాం. దానికి మాత్రం జవాబు చెప్పడం, దానికి జవాబు లేదు. ఆయన లోకేష్ బాబు ఉంటాడు, జగన్ వస్తే నేను వస్తాను ప్రెస్ మీటింగ్ అంటాడు. అవసరం మీరు ఇచ్చిన దానికి జవాబు చెప్పండి. మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు జగన్ మీద ఎవరో అవినీతి ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా నాకు క్లిప్పింగ్ కూడా అవుతుంది, మీకు చూపిస్తామన్నారు. పట్టించుకోవడం మీకు దమ్ము ధైర్యం ఉంటే నేనే చెప్తున్నా, ఇన్వైటింగ్లో ఇస్తే సిబిఐ ఎంక్వైరీ పిలిచండి. మా వాడు తప్పు చేసింది హ్యాంగ్ చేయండి, నేనే ప్రపోజ్ చేస్తున్నాను. అది రాజకీయం, అది వైఎస్ కుటుంబానికి నిర్ణయం కావాలి. మరి ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఈ రకమైన అల్లరి జరుగుతాయంటే నువ్వు మెరిట్ లిస్టే ఇంతవరకు పెట్టాలి. మెరిట్ లిస్టే పెట్టాలి. మరి స్పోర్ట్స్ మీద జీవోలు మార్చాల్సిన అవసరం. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారమే అపాయింట్మెంట్స్ జరగాలి. మరి జీవోలు మళ్ళీ అమెండ్ చేసి అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవోల్ని మళ్ళీ అధికారులు చేర్చడానికి అంటే అర్థమేమి? దాని అర్థమేమి? అవసరమా? స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఊరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఎంత అవినీతి చేస్తారని చెప్పారు. ఎవరైనా సరే నోరు విప్పి మాట్లాడితే ఈరోజు ప్రతి ఒక్కరి మీద కేసు, ప్రతి ఒక్కరి మీద కేసు. ఈరోజు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తప్పుడు కేసులు బనాయించి ఒక ఎస్సీ మహిళను చేశారని చెప్పేసి అవమానపరిచారని చెప్పి ఎస్సీ కేసు పెట్టి వెళ్ళదు. మరి ఉరప్పుడు విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ చేస్తారు, అప్పలనాయుడు అరెస్ట్ చేస్తారు. యాక్షన్ చేశారండి, వాళ్ళ అబ్బాయి యాక్షన్ చేశాడు. యాక్షన్ జరుగుతూ ఉంటే సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అది మర్డర్ కేసు అవుతుందా? ఏంటి ప్రభుత్వం? ఏ రకం నీ వ్యవస్థ? ఎందుకు ఇంత దిగజారి బతున్నారు? నాకు అర్థం కాదు. ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు చేయగలరు, అరెస్టు కేసులు. మరి అన్నిటికంటే మించి ఈ విద్యా వ్యవస్థ మనం చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్, ఈయన నారా లోకేష్ బాబు మరి 2019 నుంచి 24 వరకు ఏ రకంగా విద్య వస్తున్నది, ఈరోజు ఏ రకంగా విద్య వస్తున్నది ఒక కథ బాగా. ఆ రోజు నాడు నేడు కింద ప్రతి ఒక్క స్కూల్ను కూడా బాగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది, ప్రతి ఒక్క హై స్కూల్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి వారికి కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి, మిగతా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నీ బ్రహ్మాండంగా చేశారా లేదా? మరి అన్నిటికి మించి కొత్త కొత్త పోరాలు నేర్పించారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒక గర్ల్స్ హై స్కూల్ కావాలని చెప్పేసి సంవత్సరం
వచ్చి అక్కడికి వెళ్ళి చూశాను. ఇంతవరకు సీఎం ఉంటున్నారు. మరి దానికి బ్రహ్మంగారి మండపంలో గర్ల్స్ హై స్కూల్ అది అంతే. అప్పుడు దాదాపు సుమారు పేపర్లు చూసేవాడు. ఆ రాడ్స్ అన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి, ఏమైపోయినాయి ఎక్కడికక్కడ. నువ్వు విద్య ఈ యొక్క స్కూల్స్ ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో ఎంత నువ్వు ఖర్చు పెట్టావు? ఏ ఒక్క స్కూల్ అయినా డెవలప్ అయ్యావు? ఎక్కడైనా చేసావా? పేరు ఎక్కడ? మరి అన్నిటి పిలిచి ఈ యొక్క డిఎస్సిలో జరిగిన అక్రమాలపై మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలొచ్చి పోరాడతానండి. విత్ ఎవిడెన్స్ కూడా పెట్టాము. మేము అడిగింది ఒక్కటే, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ కూడా ఇప్పుడు మీ చేతులు, కేంద్రం కూడా మీ చేతులు ఉంటుంది కదా. మీ భాగస్వామి పార్టీనే కదా బీజేపీ కూడా. మీ తెలుగుదేశం కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా కేంద్రంలో. పెట్టండి, నిరూపించండి, మీ యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. వదలడం లేదు, దానికి కూడా పెట్టేదానికి లేదు. మరి అదే రకంగా పార్టీ పిలిపించి మనం ధర్నా చేశాం. రేపు 6, 7, 8, 9 ఈ 4 రోజులు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు. మరి 10వ తారీఖున భారీగా ర్యాలీని పెట్టి ఈ ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి అక్రమాల్లో డిఎస్సిలో జరిగినటువంటి అవినీతిని బట్టపై చేసే విధంగా, ప్రజలకు తెలియజెప్పే విధంగా మరి భారీగా ర్యాలీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. పార్టీ ఆదేశం ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా 6వ తారీఖున, ఎందుకంటే ఒకరోజు ఒక మండలం నుంచి ఈ యొక్క యువత, విద్యార్థి, పార్టీ శ్రేణులు అందరూ కూడా రావాలి. మరి ఈ 6వ తారీఖున కాజీపేట మండలం నుంచి కూడా వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఈ యొక్క నిరాహార కార్యక్రమం పాల్గొంటారు. మరి దానిగా 7వ తారీఖు వచ్చేసి దూరు మండలంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇక్కడ చేస్తారు. మరి 8వ తేదీ బ్రహ్మంగారి మండలం నుంచి వస్తారు, 9 చేపాడ నుంచి వస్తారు. అందరూ వచ్చి ఇక్కడ ప్రతి 6 రోజులు నిరాహార దీక్షలు పాల్గొంటారు. మరి యొక్క ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎండగట్టే విధంగా చేయాలని చెప్పేసి చేస్తున్నాము. అయినా కానీ అప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. అవసరమైతే ఇంకా ఇది సిబిఐ ఎంక్వైరీ జరిగి డిఎస్సి సెలక్షన్ రద్దు చేసినంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికి కూడా అది రద్దు కావాల్సిందే. నిజాయితీగా మెరిట్ ప్రకారం లిస్ట్ ఒకటి పైన చెప్పాలి, మెరిట్ లిస్ట్ ముందు బయట పెట్టాలి. అదే రకంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి మెరిట్ ప్రకారం అది కూడా ఇవ్వాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎంచుకోవడానికి అవకాశం లేదు. మరి ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా పార్టీలకు అతీతంగా నిరుద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఎందుకంటే వాళ్ళు మోసం చేశాడు. 3,000 రూపాయలు ఇస్తారన్నాడు, అడ్రస్ లేదు. ఇప్పుడు 24, 12, 24, 26 లేదు. 24 × 3 72,000 రూపాయలు వాళ్ళకి. మరి దాదాపు 1,000 కోట్లు ఫీజు రీంబర్స్మెంట్. నిరుద్యోగ వృత్తి, వసతి దీవెన, ఇవన్నీ కూడా అంటున్నాడు. ఈ మధ్య కూడా కొన్ని పరిస్థితులు మిగతా సమస్యలు ఇవన్నీ ఇప్పుడు కాదు. ఎందుకంటే రైతులు వాళ్ళు సహజంగా వచ్చినట్టు ఉంది. తర్వాత మరి దీని మీద పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఈ డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు, వారి బంధుమిత్రులు, మరి ఇటువంటి అవినీతికి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే కనుక మేము వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా వారి యొక్క మద్దతు కూడా తీసుకొని ఈ యొక్క అజిస్ట్రేషన్లో వాళ్ళను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.